మొన్నటిదాకా మా పార్టీలో ఉండి ఇప్పుడు వాళ్ళు పైసలు ఇయ్యంగానే అండ్ల చేరిండ్రా. ఏం కాక పార్టీలో చేరేతందుకు ఎంత ఇచ్చిండ్రు మీ కొత్త పార్టీ వాళ్ళు? పైసలు లేవు, పాడు లేవు. మాకు వాళ్ళ సిద్ధాంతాలు నచ్చినాయి, వాళ్ళ పని నచ్చింది గంతే. ఎరకలేందా పట్టు గింత మాట అంటాను? మీ పార్టీలో ఉన్నప్పుడు ఏమన్నా పైసలు తీసుకున్నామా? హౌతి ఇప్పుడు గవన్నీ ఎందుకు కానీ గీ పార్టీల జాయినింగ్లు రాష్ట్రంలో బగ్గనే అవుతున్నాయి కదా, గిట్లనే నడుతున్నాయి ముచ్చట్లు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి విచ్చేసిన రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చారు మన ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నగారు. ఎందుకంటే ఇవన్నీ చూసి ఆకర్షితాలైన ఇవన్నీ చూసి అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరడమైంది ఈరోజు. ఎందుకంటే నాకు నచ్చి హృదయపూర్వకంగా నేను చేరుతున్నాను ఇంకా. ఎందుకంటే సమాజ సేవ నా ధ్యేయం. అదే కాంగ్రెస్ పార్టీకి పథకాలు తెచ్చింది, ఇంతమందికి పేదలకి పెద్దలకి అందరికీ చేస్తుంది కాబట్టి నేను అది గమనించి ఈ పార్టీ అయితే నేను ప్రజలకి బాగా సేవ చేయగలుగుతా అనే భావంతో నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావడమైంది. అదే మంచి ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ దగ్గర అన్నగారి దగ్గర పోయి, పరమేశ్వర రెడ్డి అన్నగారి దగ్గర పోయి నేను అడిగి ఈ ప్రజలకి అంతో ఇంతో సహాయం చేద్దాం అని భావంతో నేను వచ్చాను. ఇలాగే పరమేశ్వర రెడ్డి గారు అంటే ఎంతో కష్టపడి ఎన్నో పథకాలు తెచ్చారు, అది నేను గమనించాను. అందుకే ఈ పార్టీలో రావడం జరిగింది. కానీ ఏ ఒక్కరు కూడా ఇంతవరకు ఇట్లాంటి పథకాలు తీసుకురాలే. మన టీఆర్ఎస్ ఇన్ని ఏళ్ళు పరిపాలించింది, ఏదన్నా తెచ్చిందా ఒక్కటైనా? తేలేదు ప్రజలకి. నా యొక్క సేవాభావంతో నేను ఎన్నో పథకాలు తీసుకురావాలి. మన ప్రియతమ యంగ్ హీరో మన రేవంత్ రెడ్డి గారంట చేసిన పథకాలను తీసుకొచ్చి అంతో ఎంతో ప్రజలకి సేవ చేద్దామని భావంతో వచ్చాను. పరమేశ్వర రెడ్డి గారిని అలాగే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి పరమేశ్వర రెడ్డి గారని ఈసారి నేను ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటూ నేను వచ్చినట్టు మీకు మనవి చేస్తున్నాను.